ఏపీలో ఎన్నికల ఫలితాలు చూస్తున్నాం. ప్రస్తుతం పిఠాపురంలో దాదాపు మొత్తం 18 రౌండ్ల కౌంటింగ్ ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పటికీ 5 రౌండ్లు పూర్తవటం జరిగింది. ఇంకా 13 రౌండ్ల కౌంటింగ్ పూర్తవ్వాలి. 5 రౌండ్ల కౌంటింగ్ పూర్తయ్యే టైంకి కూడా అన్ని రౌండ్లలోనూ దాదాపుగా పవన్ కళ్యాణ్ లీడ్లో కొనసాగుతూ ఉన్నారు. వంగా గీతా గారు వెనకంజలో ఉన్నటువంటి పరిస్థితి. అయితే వంగా గీతా గారు గెలిస్తే డిప్యూటీ సీఎం ఇస్తానని కూడా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం జరిగింది. అయినా కూడా ప్రజలు పవన్ కళ్యాణ్ వైపే నిలబడినట్లుగా మనకి ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పటి వరకు జరిగిన ఏ ఒక్క రౌండ్లో కూడా వంగా గీతా గారు ఆధిక్యతను కనబరచలేనటువంటి పరిస్థితి. ఇదే పరిస్థితి కొనసాగితే దాదాపుగా పవన్ కళ్యాణ్కి 60,000 ఓట్లకు పైగా మెజారిటీ రావచ్చు అని చెప్పి భావిస్తున్నటువంటి పరిస్థితి. మరి నెక్స్ట్ రౌండ్స్ ఎలా ఉంటాయి ఏంటి అనేది అయితే చూడాల్సి ఉంది. అయితే ఓవరాల్గా గతంలో 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఈసారి మొట్టమొదటిసారి భారీ మెజారిటీతో అసెంబ్లీలో అయితే అడుగు పెట్టబోతున్నారనేది చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి.